హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉమా గుడెల్లి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. కాదు, పుట్నాల చట్నీ. అమ్మ ఈసారి పుట్నాల చట్నీ చేసింది. ఆగు, నీకు ఖర్చు తెస్తా, నువ్వు మీద వేసుకుంటావు. ఇక్కడ నేనైతే ఇడ్లీలకు దోశలకు ఒకసారి నానబెట్టుకున్నానండి. ఇవైతే 3 గ్లాసులకి 1 గ్లాసు మినపప్పు తీసుకున్నాను. అయినా మెత్తగానే వచ్చినాయి. అంటే 15 డేస్కి 10 డేస్కి ఒకసారి తీసుకుంటా కాబట్టి మర్చిపోయినట్టు అవుతుంది. కొలతలతోనే తీసుకుంటానండి. హాయ్ చిన్నాయిలు, హాయ్ మిట్టయ్య, ఏం చేస్తాను? ఇప్పుడే లేచిండ్రా? స్కూల్కు టైం అవుతుంది కదా, లేవండి. నీకేం కావాలి? అమ్మ ఏం చేస్తుంది నీకోసం? ఓకే. ఏం చెప్పిండు అన్నయ్య? అన్నయ్య ఏం చెప్పిండు? అన్నయ్య ఏం చెప్పిండు చెప్పు. వద్దు, తప్పు అన్నయ్య కదా. ఇప్పుడైతే కూరగాయలు ఉన్నాయండి, బట్ టైం లేదు. సో ఆనియన్ ఉన్న ఎగ్ అయితే వండుతున్నాను లంచ్లోకి. పిల్లలు ఆనియన్ ఉన్న ఎగ్ బాగానే తింటారు. ఎగ్ అయితే చేస్తున్నాను వాళ్ళకి. క్విక్గా, చాలా ఈజీగా, చాలా సింపుల్గా అయ్యే కర్రీ అంటే టైం లేనప్పుడు అయితే ఇదైతే బెస్ట్ అండి. ఎగ్ హెల్దీ కూడా, కానీ ఎక్కువసార్లు ఎగ్ కొట్టిపోసింది అయితే తినొద్దు, ఎందుకంటే బాడీలో హీట్ అవుతుందని తినొద్దు అంటారు. ఇడ్లీలకైనా దోశలకైనా నేనైతే ఎప్పుడైనా పల్లి చట్నీ, అల్లం చట్నీ, పచ్చిమిర్చి చట్నీ తప్ప పుట్నాల చట్నీ అయితే ఎప్పుడు చేయలేదు. ఇదే ఫస్ట్ టైం అండి చేయడం. దోశలకి ఇడ్లీలకు ఇదే చట్నీ, ఇదే పుట్నాల చట్నీ చేస్తున్నాను. ఎందుకంటే మినుములతో పాటు ఇవి కూడా కిలో తీసుకొచ్చిండు. ఇవి అయిపోయే వరకు దోశలకి ఇడ్లీలకి ఇవే పుట్నాల చట్నీనే అండి. సేమ్ పల్లి చట్నీ లాగానే ట్రై చేశాను, కానీ బెడిసి కొట్టింది, బాగా రాలేదు. పుట్నాల పచ్చడి వేంపైన చేయవచ్చట, పచ్చి కూడా చేసి పోపు పెట్టుకోవచ్చంట. కానీ నేను వేంపడం వీడియో తీసేసరికి అవి మాడిపోయి కలర్ అయితే ఇట్లా చేంజ్ అయ్యి ఇట్లుందండి. బట్ టేస్ట్ మాత్రం ఓకే అన్నారు మా పిల్లలు. మా ఆయన అయితే టేస్టీగా వండితేనే తినడు, మళ్ళీ ఇలా మాడిపోయింది పెడితే అస్సలే తినడండి, తిట్ల దండకం మొదలు పెడతాడు. సో మా ఆయన కోసం మళ్ళీ చేశాను. ఈసారి అయితే పుట్నాలు వేంపకుండా ట్రై చేశాను. ఆ చట్నీ మిగిలింది, మా పిల్లలకు చేసింది ఇది మిగిలింది. సో ఇడ్లీలు కూడా మస్తు మెత్తగా వచ్చినాయండి. మా ఆయనకైతే ఇవి మళ్ళీ చేశాను, ఈ చట్నీ మిగిలింది, ఇడ్లీలు మిగిలినాయి. మా ఆయనకు 2 వేస్తాను, ఏది ఇష్టం ఉంటే అది తింటాడు. ఇక్కడైతే మా పిల్లలకు లంచ్ పెట్టేశాను. ఎగ్ కర్రీ అని చెప్పాను కదా, ఎగ్ కర్రీ అయితే పెట్టేశాను. హాయ్ తల్లిగాడు, హాయ్ ఆద్యమ్మ, హాయ్ హాయ్ చెప్పు పుట్టాడు, హాయ్ హాయ్. పొద్దున్నే లేచి టిఫిన్ చేయడం అంటే కష్టం అండి. ఇక పరిస్థితి ఇట్లుంటుంది. పిల్లలకు సర్ది, లంచ్ బాక్సులు సర్ది, టిఫిన్స్ చేసి సర్దాలంటే చాలా కష్టం. ఇడ్లీలు ఎట్లున్నాయిరా? సూపర్ ఉన్నాయా? చక్కనమ్ము చెప్పు, సూపరా? అవునా, అయితే చెయ్యను, మీ ఇష్టం. ఎప్పుడైనా పల్లి చట్నీ ఎత్తాను అని. సరే, పల్లీల చట్నీ కావాలా నీకు? ఈ చట్నీ బాగాలేదా? ఇది కూడా బాగున్నదా? ఓకే, మీకు ఏదిగా సరేనా? మీకు ఇద్దరికి నచ్చినట్టే చేస్తా. సరే సరే, తినని. చక్కనమ్మ తినబెడితే తినది. ఎలా ఉన్నాయి? మంచిగా ఉన్నాయి ఇడ్లీలు? ఊకే రోజు ఇడ్లీ పెట్టిన తింటావు కదా రిషి నువ్వు? దోశలు వద్దా మరి? అంతేనా? సరే మరి డాడీ కాదు, నాకు చేత కాదు నాన్న, అందుకే చేయను, ఎక్కువసేపు టైం పడుతుంది. సరే మీకోసం డాడీ మార్నింగ్ లేచి చేస్తా, సరేనా? మీద వేసుకోకు, ఫ్రెష్ అప్ అయినరు కదా, మీద వేసుకోకండి. రిషి చెప్పు, మాట్లాడు రిషి. ఇంకా గంతేనా? వేరే మాట్లాడు. ముక్కు మీద దూర్చుకో పౌడర్, మిట్టు చెప్పు, మాట్లాడు. స్కూల్లో ముచ్చట్లు చెప్పు. తినుకుంటా మాట్లాడు.
నిన్న స్కూల్లో ఎందుకు బాంబులు వేసి అన్నయ్య ఫ్రెండ్స్ బాంబులు పేల్చిండ్రా? అవునా? చక్కనమ్మ మొత్తం పచ్చడి నాకరా, ఇడ్లీలు తిను సరేనా? అయ్యో వాటరా తెస్తా. కూత వచ్చిందా? అవునా? ఓకే తిన్నానా? అవునా? కాదు, ఫ్రిడ్జ్లో ఏమో ఉన్నాయని చెప్పినావు కదా. ముగ్గురు వాళ్ళ పేర్లు చెప్పుతా. ఒకటి ఐస్, ఇంకోటి మిర్చి. తినుకుంటే చెప్పు. వీళ్ళు ముగ్గురు నీలేవి ఫ్రెండ్స్ ఇక చూడుర్రి మా పాప ఏం చేసిందో. అసలే నా కొడుకులు పచ్చడి చెట్టి బాగాలేదని అంటే నేను వాళ్ళని తయారు చేసేలోపు నా బిడ్డ అయితే నా పెద్ద కొడుకు షూ వేసేలోపు ఈ పచ్చడి అంతా తీసి ఇంట్లో మొత్తం కూర వండినట్టు అండింది. ఇవి ఇప్పుడు ఇడ్లీలు ఎట్లా వస్తాయో మా ఆయన వచ్చి ఎట్లా క్లాస్ వీక్తాడో. ఇంకెందుకైనా మంచిది మా ఆయనకైతే మళ్ళీ పెట్టేసి ఇడ్లీ మళ్ళీ పెట్టేసి ఇక మా ఆయన కోసం మళ్ళీ పుట్నాల చట్నీ అయితే చేసిందండి. ఇప్పుడైతే పుట్నాలు వేంపుకోకుండా డైరెక్ట్ పట్టి పోపు పెట్టిన. ఇది మా ఆయన కోసం. ఇది కనుక మా ఆయన చూస్తేనైతే నాకైతే పిచ్చి క్లాస్ ఇస్తాడండి. ఎందుకనంటే ఒక్క పని చేస్తే గిన్ని పనులు తయారు చేస్తావు నువ్వు, అన్నీ ఖరాబే అని మా ఆయన కోసం బాగా సీరియస్ అవుతాడు కదా. ఇక మా ఆయన కోసం ఇడ్లీలు, మా ఆయన కోసం పుట్నాల చట్నీ. ఓకే, టేస్ట్ బాగుంది. మా పిల్లల నుంచి నేను తినేసా.